ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించుకున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాట ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజైన హిజ్కియాతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యూదా రాజైన హిజ్కియా పరిపాలన కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా మతం విషయమై మంచి సంస్కరణలు హిజ్కియా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని ప్రజలు యెహోవా యెహోవా ఎడల మంచి భయభక్తులు కలిగి ఉండేటట్లు, అదేవిధంగా యెహోవా యెహోవాకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేవారిగా, వారిని నడిపించే గొప్ప రాజుగా ఈ యూదా రాజైన హిజ్కియాను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం, అదేవిధంగా 29వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం 21వ వచనాల వరకు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే యూదా రాజైన హిజ్కియా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. యూదా రాజైన హిజ్కియా దేవునికి ప్రాముఖ్యతను ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా ప్రజలను కూడా దేవుని వైపునకు నడిపిస్తున్నాడు. ప్రజలు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటట్లు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విధంగా యూదా మతం విషయమై మంచి సంస్కరణలు చేస్తున్న సమయంలోనే యూదా రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినట్లు రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలోను, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మరణకరమైన రోగమునకు కారణమైనది ఒక పుండు అని యెషయా గ్రంథము 38వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పుండు రాచపుండు లేక కొరుకుడు పుండుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మాంసాన్ని, ఎముకలను కొల్లజేసే పుండని యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలోను, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ పుండు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము హిజ్కియా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇది మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక క్యాన్సర్ పుండు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇటువంటి క్యాన్సర్ పుండు ద్వారా హిజ్కియా బాధపడుతున్నాడు. దినదినము అతడు ఆరోగ్యము క్షీణింపజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము అతడు అధిక ఈ వేదన అనుభవిస్తున్నాడు. అది కలిగిన ఆ బాధ ద్వారా అధికమైన వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడంటే, దేవునికి హిజ్కియా ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కన్నీరు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు బాగు చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా కలిగిన ఆ మరణకరమైన రోగం నుండి దేవుడు విడిపించి అతన్ని బాగు చేయటం గల కారణాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కారణాలు ఏంటంటే, హిజ్కియా దేవునికి చేసిన కన్నీటి ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ రోగము కలిగినప్పుడు, ఆ వ్యాధి కలిగినప్పుడు దేవుని వైపునకు తిరిగి దేవుని తట్టు చూసి, దేవుని ద్వారానే దీని నుండి నేను విడుదల పొందగలనని దేవుని తట్టు తిరిగి అతడు చేసిన కన్నీటి ప్రార్థన, దేవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, ఏ విధంగా నీకు అనుకూలంగా ప్రవర్తించానో, నేను ఏ విధంగా నీ కొరకు యథార్థంగా బ్రతికానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకొని అతడు చేసిన ప్రార్థన అతన్ని బాగు చేసేటట్లు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని దృష్టికి కలిగి ఉన్న ఆత్మీయత అని మనం తప్పక తెలుసుకోవాలి. హిజ్కియా ఈ మరణకరమైన రోగం నుండి తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి, దేవుని ద్వారా బాగు చేయబడ్డానికి కారణం ఏంటంటే అతడు కలిగి ఉన్న ఆత్మీయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు తను ఆరోగ్యము
బహుబలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు దేవుని కొరకు మంచి కార్యాలు చేశాడు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడు, దేవుని కొరకు చేయవలసిన ప్రతి పనిని అతడు యథార్థ హృదయపూర్వకంగా అతడు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మరలా అంటే దేవుని వైపు నుండి తొలగిపోయిన ప్రజలను మరలా దేవుని వైపునకు నడిపించట్లో హిజ్కియా వాడబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి ఆత్మీయత దేవుడు తనను బాగు చేయటకు కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని మాటకు లోబడే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండడం ద్వారా దేవుడు ఒక అంజూరపు పండు ముద్ద ద్వారా దేవుడే అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరముల ఆయుష్ను హిజ్కియాకి దేవుడు దయచేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు యెషయా గ్రంథము 38వ అధ్యాయం 39వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న దేవుడు ఇటువంటి అద్భుత స్వస్థత కార్యాలు జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆనాడు హిజ్కియా కలిగి ఉన్న ఆత్మీయత, అతడు చేసిన కన్నీటి ప్రార్థన, అతడు దేవుని కొరకు చేసిన మంచి కార్యాలు, అతడు దేవుని మాటకు లోబడిన స్థితి దేవుడు చూసి ఆ మరణకరమైన రోగం నుండి హిజ్కియాను విడిపించి అతన్ని బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఇటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఈ రోజున మనం విశ్వసిస్తున్న యెహోవా యేసుక్రీస్తు వారు మాత్రమే ఇటువంటి కార్యములు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాగు చేయలేని రోగం అంటూ ఏదీ లేదు. ఆయన విడిపించలేనిదంటూ ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చేయగలడు. ఎటువంటి పరిస్థితి నుండి అయినా విడిపించగలడు. ఎటువంటి దీర్ఘకాల వ్యాధి నుండి అయినా ఆయన స్వస్థపరచగల దేవుడు. ఎటువంటి రోగం నుండి అయినా ఆయన విడిపించగల దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం వీక్షిస్తున్న ఒకవేళ మీ జీవితాల్లో ఇటువంటి దీర్ఘకాల వ్యాధుల చేత లేక ఎటువంటి అసాధ్యమైన ఈ రోగం నుండి విడిపించబడడం అసాధ్యమని ఒకవేళ వైద్యులు తెలియపరిచిన అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు స్వస్థపరచగల దేవుడని ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవా యేసుక్రీస్తు ఆయన స్వస్థపరచగల దేవుడు, ఆయన విడిపించగల దేవుడు, ఆయన బాగు చేయగల దేవుడు. ఈ వాగ్దానం ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బాగు చేస్తానని, నేను నిన్ను స్వస్థపరుస్తానని, నేను నిన్ను విడిపిస్తానని, నేను నిన్ను అటువంటి రోగం నుండి విడిపించి నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి మరణకరమైన రోగం ద్వారా మీరు బాధపడుతున్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నా, మీరు స్వస్థపరచబడాలి అంటే హిజ్కియా వలె మనం దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. అదేవిధంగా హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన వంటి కన్నీటి ప్రార్థనలు మనం చేసేవారిగా ఉండాలి. మనకు కలిగిన రోగాన్ని దేవుని ఎదుట మనం తెలియపరిచేవారిగా ఉండాలి. కన్నీటితో ఆయన దగ్గర మనం వేడుకోవాలి. కన్నీటి దగ్గర ఆయన దగ్గర మనం వేడుకున్నప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మాటకు లోబడే స్థితి మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడే స్థితి మనలో ఉంటే ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కొరకు మంచి కార్యాలు మనం చేసేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఎటువంటి వ్యాధి మనల్ని చుట్టుముట్టినా, ఎటువంటి రోగము ద్వారా మనం ఆవరించబడి ఉన్నా ఆ వ్యాధి నుండి రోగం నుండి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఎవరు ఇది అసాధ్యమైన తెలియపరిచినా ఆయన సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. గనుక ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాగు చేస్తానని, విడిపిస్తానని, స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక ఈ వాగ్దానం వీక్షిస్తున్న మన జీవితాల్లో స్వస్థత కార్యాలు, ఇటువంటి మహా అద్భుతమైన స్వస్థత కార్యాలు మనం అనుభవించాలంటే హిజ్కియా వలె మనం దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని ద్వారా ఇటువంటి పరిస్థితి నుండి విడిపించబడదాం. దేవుని ద్వారా ఇటువంటి మహా అద్భుతమైన స్వస్థత కార్యాలు మన జీవితాల్లో అనుభవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవ, ఉదయకాల సమయంలో ఇటువంటి గొప్ప వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవును దేవా, నీవు స్వస్థపరిచే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ వాగ్దానం ద్వారా మీరు తెలియపరిచారు. మీకు వందనాలు. ఆనాడు హిజ్కియా జీవితంలో ఒక అసాధ్యమైన పరిస్థితి ఎదురైంది. అది మనుషులకు అసాధ్యమైన పరిస్థితి తండ్రి, అది వైద్యులకు అసాధ్యమైన పరిస్థితి ఏమో, అది అటువంటి మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవా, నీ దృష్టికి యథార్థంగా
ప్రవర్తించిన హిజ్కియా నీ దగ్గర కన్నీరు కార్చినప్పుడు నీ మాటకు లోబడే స్థితి అతనిలో ఉండుటను బట్టి దేవ నీ కొరకు మంచి కార్యాలు అతడు తలబెట్టి ఉండుటను బట్టి అతడు చేసిన కన్నీటి ప్రార్థన మీరు అంగీకరించి బాగు చేసి స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ను దయచేసిన గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు దేవ. ఈనాడు కూడా నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో ఇటువంటి అద్భుత స్వస్థత కార్యాలు మీరు జరిగించే గొప్ప దేవుడు అని దేవా ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచారు. మీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ఎవరి జీవితాల్లో ఎటువంటి పరిస్థితి ద్వారా ఇబ్బంది పడుతున్నారో దేవ నీవు కోరే ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా అటువంటి మహా అద్భుతమైన స్వస్థత కార్యాలు వారి జీవితాల్లో అనుభవించినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకొనిచ్చు. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా సమస్త ఘనతా ప్రభావములు నీవు ఒక్కడు మాత్రమే పొందుకోమని వేడుకొనిచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.